హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు సండే కాబట్టి దహీ చికెన్ రోస్ట్ చూపిస్తున్నా. అంటే ఇది పెరుగుతోనమాట. అయితే ఇట్లా లెగ్ పీస్లు మనం అన్నీ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 kg లెగ్ పీస్లు తీసుకున్నా. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మసాలాలు చూపిస్తున్నా. నేనైతే కచ్చపచ్చగా నూరుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇట్లా కొత్తిమీర, మిర్చి పౌడర్ తీసుకున్నా, ఉప్పు, కొంచెం వంట సోడా. మనం చికెన్ పీస్లలో మనకి మసాలా ఒకటే కనిపిస్తుంది, ఉప్పు లేకుండా పచ్చి పచ్చిగా ఏదో చికెన్ పీసులు సప్పగా ఉంటాయి కదా, అట్లా లేకుండా ఈ వంట సోడా కొంచెం వేసుకోవాలి. పసుపు, ఇది గరం మసాలా. దీంట్లో ఏమున్నాయంటే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి అన్నమాట ఇవి. ఇప్పుడు వీటన్నింటినీ అందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిలో 1 కప్పు పెరుగు, ఇప్పుడు ఈ పీసులన్నిటికీ పట్టే విధంగా కలిపేసుకుందాం. నీట్గా మొత్తాన్ని కలపాలన్నమాట ఇవి. ఓకే, వీటిని ఇట్లా కలిపేసుకున్నాం మొత్తం. మనం ఈ పీస్లని ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకుందాం కర్రీని. ఇక్కడ నేను వెడల్పుగా బాండీ తీసుకున్నా, ఇందులో ఆయిల్ వేసుకున్నా. కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఆయిల్. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుందాం, ఒకటొకటిగా వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా, కొంచెం సేపు కలపకూడదు అనమాట. ఆయిల్లో వేసి ఇట్లనే ఒక 10 minutes అన్నా ఉడకనివ్వాలి. తర్వాత మెల్లగా తిప్పుకోవాలి. ఇది ఆయిల్లో ఉడకాలి కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము. నేను వాటర్ వద్దన్నా, కానీ నేను కొంచెం ముక్కకు మసాలా పట్టాలి అంటే కొంచెం తడపాలన్నమాట ఇట్లా ఊరికే వాటర్తో. ఇంకా ఇప్పుడు దగ్గరికి ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ మొత్తం పోయి దగ్గరికి ఉడికిపోతున్నాయి. ఇంకొంచెం తర్వాత దీన్ని తిప్పుకుందాం. ఇక్కడ రెడీ అయిపోయింది నాకు చికెన్ గీ రోస్ట్. దీని మీద కొంచెం కొత్తిమీర కాడాలన్నమాట. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది.